నర్మదా అయితే సాగర్తో భాగ్యం చెప్పే పనులు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు. ఆవిడ చెప్పేవన్నీ అబద్ధాలే. ఆస్తులు, ఇల్లు అవన్నీ అబద్ధాలే. ఈ పెళ్ళి వద్దని నేను మావయ్యతో చెప్తానని చెప్పేసి నర్మదా అనగానే సాగర్ అయితే నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి నర్మదాని అయితే తిడుతూ ఉంటాడనమాట. ఇక ఇద్దరు అలా గొడవ పడి ఎడమొహం పెడమొహంగా ఇక తలుపులు కూడా వేసుకోకుండా నర్మదేమో మంచం మీద పడుకుంటుంది, సాగరేమో ఇక నేల మీద చాపేసుకుని పడుకుంటాడనమాట. ఇక వేదవతి అయితే ప్రేమ ధీరస్ అన్నం తినకుండా పడుకుంటున్నారని చెప్పేసి వాళ్ళకైతే కనీసం పాలైనా ఇద్దామని చెప్పేసి వెళ్ళి గ్లాసులో పాలైతే తీసుకువెళ్ళి ఇక వాళ్ళని కనీసం ఈ పాలైనా తాగంటారా అని చెప్పేసి వాళ్ళని అయితే బ్రతిమలాడుతూ ఉంటుంది అనమాట. వాళ్ళైతే అసలు వేదవతిని అయితే అస్సలు పట్టించుకోరనమాట. ఇక పట్టించుకోకుండా ఇక అలానే ఉండగానే వేదవతి అయితే ధీరజ్ని మాట్లాడరా, నాతో మాట్లాడరా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. అయినా కానీ వాళ్ళు మాత్రం అస్సలు మాట్లాడరు అనమాట. ఇక ఏడ్చినంతసేపు ఏడ్చి ఇంకా వేదవతి అయితే ఇక గ్లాస్ కిచెన్లో పెడదాని చెప్పేసి వెళ్తూ ఉండగానే ఇక నర్మదా వాళ్ళ డోర్ అయితే తీసే ఉంటుంది అనమాట. ఇక అప్పుడైతే ఇక అక్కడ నర్మదా మంచం మీద, సాగర్ ఏమో చాప మీద పడుకోవడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఏంటి వీళ్ళిద్దరూ ఇలా పడుకున్నారు, ఏదైనా గొడవ పడ్డారా, వీళ్ళ మధ్య ఏదో జరుగుతుందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇక ఉదయం కూడా ఇక అదే ఆలోచనలతో ఉంటుంది అనమాట. సాగర్ నర్మద ఎందుకు వేరువేరుగా పడుకున్నారని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే నర్మద అయితే గుడ్ మార్నింగ్ అత్తయ్య అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక వేదవతి మాత్రం మొహం మార్చుకొని అలాగే ఉంటుంది. కానీ నర్మద మాత్రం అదేది పట్టించుకోకుండా మా అందమైన అత్తయ్య చేత్తో అందమైన టీ ఇస్తే గబగబా తాగేసి చకచక ఆఫీస్కి వెళ్ళిపోతానని చెప్పేసి అంటదనమాట. కానీ వేదవతి మాత్రం సైలెంట్గా అలానే ఉండి టీ కప్ తీసి నర్మద చేతిలో అయితే పెడుతుంది అనమాట. ఇక ఆ టీ తాగి రుచి చూసిన నర్మద అయితే అబ్బబ్బా మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అత్తయ్య, మీరు ఇచ్చిన టీ తాగిన తర్వాత నేను ఆఫీస్లో కూడా టీ తాగాను తెలుసా, ఎందుకంటే మీరు ఇచ్చిన టీ రుచి అదిరిపోతుందని చెప్పేసి అలా వేదవతిని అయితే పొగుడుతూ ఉంటుంది అనమాట. కానీ వేదవతి మాత్రం సైలెంట్గా ఉంటుంది. ఏంటి అత్తయ్య ఏం మాట్లాడటం లేదు, నేను ఇంతగా మాట్లాడుతున్నా అని చెప్పేసి నర్మద అయితే అడుగుతుందన్నమాట. నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తావా అని చెప్పేసి వేదవతి అయితే అడుగుతుందన్నమాట. మా అత్తయ్యకి అబద్ధం చెప్తానా, ఏంటో అడగండి అని చెప్పేసి నర్మద అయితే అంటది. నీకే నడిపోటికి మధ్య ఏదైనా గొడవ జరిగిందని చెప్పేసి అడుగుతుందన్నమాట వేదవతి. అబ్బే అలాంటిది ఏం లేదు అత్తయ్య, మా ఇద్దరి మధ్య గొడవలకి తావే లేదని చెప్పేసి నర్మద అయితే చెప్తుందనమాట. పోనీ నీకు వాడికి మధ్య మనస్పర్ధలు ఏమైనా వచ్చాయని చెప్పేసి వేదవతి అయితే అడుగుతుంది. అలాంటిది ఏం లేదు అత్తయ్య, మేము ఇద్దరం చాలా అన్యోన్యంగా కలిసి ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది అనమాట. ఇక ఆ మాటతో వేదవతి అయితే ఏదైనా ఉంటే నా దగ్గర దాచొద్దు, నీకు వాడికి మధ్య ఏదైనా గొడవలు ఉంటే నాతో చెప్పని చెప్పేసి వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది అనమాట. అయ్యో అత్తయ్య మా మధ్య అసలు గొడవలే లేవు, మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది అనమాట. ఇక వేదవతి అయితే నీకు వాడికి మధ్య ఎలాంటి గొడవలు ఏమీ లేకపోతే మీ ఇద్దరి మధ్య దూరం ఎందుకు ఉందని చెప్పేసి అడుగుతుందనమాట. ఇక ఆ మాటతో నర్మద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మీ మధ్య దూరం లేకపోతే నువ్వు బెడ్ పైన వాడు చాప మీద ఎందుకు పడుకున్నారని చెప్పేసి వేదవతి అయితే అడుగుతుందన్నమాట. అబ్బాయి అలాంటిది ఏం లేదు అత్తయ్య అని చెప్పేసి నర్మద అయితే అంటదనమాట. నేను నిన్న రాత్రి చూశాను, ఇంతకుముందు కూడా 2-3 సార్లు చూశాను, చెప్పు మీరు దూరంగా ఉండడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది మీ మధ్య అని చెప్పేసి వేదవతి అయితే అడుగుతూ ఉంటుందన్నమాట. ఇక సమాధానం చెప్పలేక నర్మద అయితే నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది, బస్ కూడా మిస్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇంతలో సాగర్ అయితే వస్తాడు. రే నడిపోడా ఇలా రారా అని చెప్పేసి నర్మద అయితే పిలుస్తుంది అనమాట. ఇంకా నర్మదాని అడిగిన క్వశ్చన్సే మళ్ళీ సాగర్ని కూడా అడగగానే మా మధ్య ఎలాంటి గొడవలు లేవా అని చెప్పేసి సాగర్ అయితే అంటాడనమాట. మీ మధ్య గొడవలు లేకపోతే ఒకే గదిలో వేరువేరుగా ఎందుకు పడుకుంటున్నారా అని చెప్పేసి వేదవతి అయితే అడుగుతుందన్నమాట. దెబ్బకి షాక్ అయిపోతాడు సాగర్. ఇక సమాధానం చెప్పలేక దిక్కులు చూస్తూ ఉంటాడనమాట. ఇక వేదవతి అయితే నిజం చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసి సాగర్తో అయితే ఒట్టు పెట్టించుకుంటుంది అనమాట. ఇక సాగర్ అయితే నిజం మొత్తం చెప్పేస్తాడనమాట. అన్నయ్యకి పెళ్ళి కాకుండా మేము పెళ్లి చేసుకుని తప్పు చేసాం, ఇప్పుడు పిల్లల కంటే అన్నయ్య బాధపడతాడని నర్మద చెప్పింది, అందుకే ఇలా దూరంగా ఉంటున్నాం అని చెప్పేసి మొత్తం చెప్పేస్తాడనమాట సాగర్. ఇంతలోనే రామరాజు వచ్చేసి సాగర్ మాటలు మొత్తం అయితే వినేస్తాడనమాట. అన్నయ్య కోసమే ఇలా చేసామమ్మా, అది తప్ప మా మధ్య వేరే కారణం ఏమి లేదమ్మా అని చెప్పేసి అంటాడనమాట. వయసులో చిన్నపిల్ల అయినా కూడా నర్మద ఎంత గొప్పగా ఆలోచించింది అని చెప్పేసి వేదవతి అయితే కోడల్ని మురిసిపోతూ ఉంటుంది అనమాట. ఇక సాగర్ చెప్పింది మొత్తం విన్న రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అనవసరంగా ఎన్ని మాటలు అన్నాను నర్మదని, పెద్దోడి పెళ్లి కోసం ఎంతగా ఆరాటపడుతుందో నేనే తనని తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పేసి అనుకొని ఇక ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట. ఇది ఫ్రెండ్స్, మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.